హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు వోక్స్ వ్యాగన్కి చెందిన జెట్టా వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ యొక్క రివ్యూ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది అవుట్ సైడ్ వ్యూ అయితే వెహికల్కి ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ రివ్యూ అనమాట. లోగో ఉంటుంది, కింద నేమ్ ప్లేటు. ఇది టోటల్గా ఫ్రంట్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఇది స్టీరింగ్ ప్లస్ స్టీరింగ్ నియర్ బై వ్యూ అనేది ఈ విధంగా ఉంది. ఇది హెయిర్ బ్యాగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది రివ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఇన్సైడ్ బ్యాక్ సైడ్ సీట్స్ యొక్క వ్యూ అనమాట. ఇది మీటర్ బాక్స్ యొక్క వ్యూ. స్టీరింగ్ బిఫోర్ ఉంటుంది డిస్ప్లే. ఇది అవుట్ సైడ్ టోటల్గా వ్యూ. చాలా లెంతీగా ఉంటుంది వెహికల్ అనేది, చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇది టోటల్గా ఇన్సైడ్ 4 సీట్ యొక్క రివ్యూ. ఇది ఆటోమేటిక్ వెహికల్ అనమాట. మాన్యువల్ వెహికల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. ఇదైతే ఆటోమేటిక్ వెహికల్. గేర్ బాక్స్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇది స్టీరింగ్ అంటే బ్యాక్ సైడ్ సీట్స్ నుంచి ఫ్రంట్ లుక్ అనమాట. ఇది నార్మల్గా ఏసీ బ్లౌజర్ యొక్క లుక్. ఇది ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుంది. స్టీరింగ్ ప్లస్ సీట్స్. ఇది బ్యాక్ సైడ్ సీట్స్ యొక్క వ్యూ ఈ విధంగా ఉంటుంది రైట్ సైడ్ నుండి. ఇది ఫ్రంట్ వెహికల్ లోగో ప్లస్ ఫ్రంట్ సైడ్ బంపర్ వ్యూ. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో ఏంటంటే వోక్స్ వ్యాగన్ బ్యాక్ సైడ్ లోగో ఈ విధంగా ఉంటుంది ట్రంక్కి. దాని కింద సెన్సర్ అనేది ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. డిక్కీ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. చాలా లగేజ్ క్యారీ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం. ఇది స్టెప్ని, టూల్ బాక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ అంటే సీట్స్ వెనుక బ్యాక్ షాడో ఉంటుంది మిర్రర్కి. అంటే ఎండ అలాంటిది పడేటప్పుడు అవి షాడోని ఓపెన్ చేసుకోవడానికి ఆ బటన్స్. ఇది అవుట్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది. అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ నుంచి లెఫ్ట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ టోటల్గా చాలా స్పేసియస్గా ఉంటుంది. లగ్జరీ సీట్ మ్యాటింగ్ ప్లస్ డోర్స్ మ్యాటింగ్ ప్లస్ వుడ్ మ్యాటింగ్ కూడా అటాచ్ చేయబడి ఉంటుంది డోర్స్కి. అదంతా వుడ్ మ్యాటింగ్ అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది మిర్రర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆ బటన్ అనేది. ప్రతి డోర్కి నార్మల్గా మిర్రర్ అప్ అండ్ డౌన్ చేసుకునే బటన్ ప్లస్ డోర్ ఓపెన్ చేసుకునే బటన్ అనేవి ఉంటాయి. ఇది ఏసీ బ్లౌజర్స్. బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ అనేవి అక్కడ చేసుకోవచ్చు. ఇది రూఫ్ లైట్స్. బ్యాక్ సైడ్ నుంచి ఇది రెండు అంటే బ్యాక్ సైడ్ సీట్స్కి మధ్యలో ఏమన్నా అంటే ఇద్దరు కూర్చున్నప్పుడు టిఫిన్ చేయడానికి కానీ వాటర్ బాటిల్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి అది అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దీని మధ్యలో ఈ ప్లాస్టిక్ దాన్ని ఓపెన్ చేస్తే లోపల బ్యాక్ సైడ్ ట్రంక్లోకి ఓపెన్ అయిపోతుంది. ఇది ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు కానీ ఎమర్జెన్సీ టైంలో ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అదే అనమాట. ఓపెన్ క్లోజ్ చేసుకుంటే ట్రంక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బాటిల్స్ అవి పెట్టుకోవచ్చు, ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. అంతా ఫోల్డింగ్ మోడల్లో ఉంటుంది అది. ఇది హెయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ రివ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ రివ్యూ చెప్పడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి ఫ్యూచర్ మనకి డ్రైవింగ్లో యూజ్ అవుతుంది. అది బ్రేక్ లైట్స్ నార్మల్గా డోర్ ఓపెన్ చేసినప్పుడు నైట్ టైం అనేది అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఇది లాక్ అన్లాక్ బటన్ అనేది అక్కడ ఉంటుంది డోర్కి. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ సైడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి ఫ్యూచర్ మనకి డ్రైవింగ్ టైంలో ఇక్కడ హెయిర్ బ్యాగ్ పొజిషన్ అనేది మనకు చెప్తారు, ఏ విధంగా యూస్ఫుల్గా ఉంటుందని ఇన్స్ట్రక్షన్. ఇక్కడ వెహికల్ యొక్క చేజ్ నెంబర్ అనేది ఇక్కడ సిల్వర్లో ప్రింట్ చేసుకొని దానికి అటాచ్ చేయబడి ఉంటుంది. ఆర్టీఏ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అది యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్కి
క్యాబిన్. దీంట్లో మనకి యూఎస్బి కేబుల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి కూడా యూఎస్బి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ కేబుల్స్ వుడెన్ ఫినిషింగ్ ఉంటుంది. చాలా స్టైలిష్గా ఉంటుంది లుక్ అంతా. ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. 2 సీట్స్ లెఫ్ట్ సైడ్ నుంచి. ఇప్పుడు సీట్స్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ సీట్స్ అడ్జస్ట్మెంట్. ఇదేంటంటే బ్యాక్ సైడ్, అంటే మన బ్యాక్ బోన్కి సపోర్ట్ ఉంటుంది కదా మిడిల్లో, దాన్ని ఫ్రంట్ బ్యాక్ అంటే గాలి వస్తూ ఉంటుంది మనం అప్ అండ్ డౌన్ చేసుకుంటే. ఇదేమో బ్యాక్ సైడ్ బెండ్ చేసుకోవడానికి, అది. ఇదేమో సీటు అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఫ్రంట్ బ్యాక్ చేసుకోవడానికి. ఇది టోటల్గా లెఫ్ట్ సైడ్ సీట్స్ యొక్క రివ్యూ. బండి అవుట్ సైడ్ నుంచి మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది. చూడండి ఇంత పెద్దగా కనిపిస్తుంది వెహికల్. చాలా లెంతీ వెహికల్, లగ్జరీ వెహికల్. వోక్స్ వ్యాగన్లో, సెడాన్ వెహికల్లో ఇదే అనమాట హైయెస్ట్, అంటే నార్మల్గా హైయెస్ట్ సెడాన్ వెహికల్, లగ్జరీ వెహికల్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ నుంచి రైట్ సైడ్ డోర్ యొక్క వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చిల్లు లాక్ అనేది ఉంటుంది ప్రతి వెహికల్కి అక్కడ రైట్ సైడ్. ఇదేమో డీజిల్ ట్యాంక్ ఓపెన్ అనేది అవుట్ సైడ్ నుంచే చేసుకోవచ్చు. ఇట్లా డైరెక్ట్ ఇట్లా అన్లాక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తే, ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డు ప్లస్ రైట్ సైడ్ డ్రైవర్ సీట్కి దగ్గరలో ఉండే ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవే మనకు డ్రైవింగ్లో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. అదేమో మిర్రర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అక్కడ చేసుకోవచ్చు. ఆర్ అంటే రైట్, ఎల్ అంటే లెఫ్ట్. ఇదేమో లాక్ అన్లాక్ బటన్స్, 4 డోర్స్. ఇదేమో మిర్రర్స్, 4 డోర్స్ మిర్రర్స్. లాక్ మిడిల్లో ఉన్నదేమో లాక్ చేసుకోవాలి. అదేంటంటే డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి బటన్ అనేది ఈ వెహికల్కి డోర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. అది ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిక్కీ అనేది ఓపెన్ అయిపోతుంది, ట్రంక్ ఓపెన్ అవుతుంది. ఇదన్నమాట. ఇవేమో సీట్ అడ్జస్ట్మెంట్స్. సేమ్ అదేమో ఫ్రంట్ బ్యాక్ సైడ్ మన బ్యాక్ బోన్కి సపోర్ట్ ఉండేది. ఇదేమో సీట్ అడ్జస్ట్మెంట్, అప్ అండ్ డౌన్ ఫ్రంట్ బ్యాక్ చేసుకోవచ్చు. దాన్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్తుంటుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్కి వస్తుంది. ఆ విధంగా సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ముందల బానట్ ఓపెన్ చేసుకోవడం. ఇది హెడ్ లైట్స్ అడ్జస్ట్మెంట్స్. ఇది 5 డీల్ మాత్రం ఇది ఉంటుంది. ఎక్సిలేటర్ మాత్రం దీనికి రివర్స్లో ఉంటుంది, అంటే ఫ్రంట్ సైడ్ ప్రెస్ చేస్తేనే ఎక్సిలేటర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. లారీలకు, పెద్ద పెద్ద వెహికల్స్కి ఏ విధంగా ఉంటుందో ఎక్సిలేటర్ ఆ విధంగా ఉంటుంది. ఇది బ్రేక్ ప్యాడిల్, అంటే స్టాండర్డ్గా ఉంటాయి 2 ప్యాడిల్స్ అయితే. ఇది హ్యాండ్ బ్రేక్. ఇది హ్యాండ్ బ్రేక్ దగ్గర ఏమైనా కేబుల్స్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు డోర్స్ లోపల ఉండే ఫీచర్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. డాష్ బోర్డ్ పైన ఉన్నటివి ఇవే మనకు డ్రైవింగ్లో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. ఇది రూఫ్కి అటాచ్ చేయబడి ఉంటుంది. స్పెట్స్ కానీ, ఇంపార్టెంట్వి పెన్ డ్రైవ్స్లు అవి పెట్టుకోవచ్చు అక్కడ. అవి ఏమో రూఫ్ లైట్స్. ఇది షాడో ప్యాడ్స్, అంటే ఎండలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎండ పడకుండా అవి అనేది అడ్డం పెడుతూ ఉంటారు యాక్చువల్గా. ఇది మిర్రర్, అంటే షాడో ప్యాడ్ ఓపెన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది, మిర్రర్ ఆన్ ఆఫ్ చేస్తుంటే లైట్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది. చూడండి ఇంత టెక్నాలజీ, ఇంత అడ్వాన్స్గా ఉన్నాయి దీంట్లో ఫీచర్స్ అన్నీ. ఇది బ్యాక్ సైడ్ మిర్రర్ రివ్యూ చూసుకోవడానికి. ఇది కీ అనేది ఈ విధంగా ఉంటుంది, లాక్ అన్లాక్ బటన్ ఉంటుంది. మిడిల్లో డిక్కీ ఓపెన్ చేసుకొని ట్రంక్ ఓపెన్ చేసుకోవడానికి, ఇన్సైడ్ ఉన్నప్పుడు ట్రంక్ ఓపెన్ చేయడానికి ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు గేర్ బాక్స్ ప్లస్ డాష్ బోర్డ్ పైన ఉండే ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కీ అనేది 1 2 3, ఏ వెహికల్కైనా 3 స్టెప్స్. ఫస్ట్ ఏమో స్టీరింగ్ రిలీజ్ అవుతుంది, ఇగ్నిషన్ ఆన్ అవుతుంది, తర్వాత ఇంజన్ ఆన్ అవుతుంది. 3 స్టెప్స్: స్టీరింగ్, ఇగ్నిషన్, ఇంజన్. ఇది గుర్తుపెట్టుకోండి.
దీనికి ఇండికేటర్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, వైఫర్స్ అనేవి రైట్ సైడ్ ఉంటుంది, కొంచెం రివర్స్లో ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి అబ్జర్వ్ చేయండి. దీని పైన ఉండే చిన్న బటన్ని ప్రెస్ చేస్తే వాటర్ అనేది అక్కడ పుష్ అవుతుంది. మిర్రర్స్ అంటే ఫ్రంట్ సైడ్ గ్లాస్ని క్లీన్ చేసుకోవడానికి వాటర్ అనేది అక్కడ చేసుకోవచ్చు. బటన్ ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది. అది కూడా అది వైఫర్స్ యొక్క స్పీడ్ని అనేవి మనం అక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు ఆ చిన్న బటన్ నుంచి. ఇదేమో స్టీరింగ్ పైన మీడియాకి సంబంధించింది. రూటు మొత్తం స్టీరింగ్కి క్లిక్ చేసి స్టీరింగ్కి అటాచ్ చేయబడే ప్రతి ఆప్షన్ ఏంటంటే మీడియాకి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇదన్నమాట. ఇక్కడ మీడియాకి సంబంధించిన కంట్రోల్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి, సెట్టింగ్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ స్టీరింగ్ పైన ఉన్న దానిలోనే మనం చేసుకోవచ్చు అన్నమాట. స్టీరింగ్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు గేర్ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ అన్నమాట. ముందర బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసి కింద ఫైల్ని ప్రెస్ చేస్తేనే ఇంజన్ అనేది స్టార్ట్ అవుతుంది. గేర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, లేకపోతే మీకు చేంజ్ కావు. అందుకని బటన్ ప్రెస్ చేయండి. పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవ్ మోడ్, ఎస్ అంటే స్పోర్ట్స్ మోడ్. డ్రైవ్ మోడ్లో ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, అదేంటంటే మాన్యువల్ అంటే నార్మల్గా మనం 1 2 3 4 గేర్లు వేసాం కదా, అట్లా చేసుకోవచ్చు. అక్కడ లెఫ్ట్ సైడ్ అని ప్లస్లో అంటే గేర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, మైనస్ అంటే గేర్స్ డిక్రీజ్ తగ్గుతూ ఉంటాయి. అదనమాట 1 2 3 4 అక్కడ మనకు చూపిస్తుంటుంది. జస్ట్ ఇట్లా ముందరికంటే గేర్ చేంజ్ అవుతుంది, బ్యాక్ అంటే గేర్ డౌన్ అవుతుంది. ఎస్ అంటే స్పోర్ట్స్ మోడ్. హైవేలో పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ నడుతుంటారు చూడండి రైడర్లు, అలాంటప్పుడు మనం స్పోర్ట్స్ మోడ్ యూజ్ చేస్తాం. స్పోర్ట్స్ మోడ్ యూజ్ చేస్తే ఎక్సిలేటర్ అనేది వెహికల్ పికప్ అనేది ఎక్కువ ఎత్తుకుంటుంది, సౌండ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ వెహికల్స్కి. ఇదనమాట టోటల్గా వోక్స్ వ్యాగన్కి చెందిన ఆటోమేటిక్ కార్ జెట్టా వెహికల్ యొక్క రివ్యూ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయండి. ఇది డోర్స్ లాక్ అన్లాక్ బటన్. అది ట్రిప్కి సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా డిస్ప్లే బోర్డు వోక్స్ వ్యాగన్. ఇదేమో స్టీరింగ్ అప్ అండ్ డౌన్. కొంతమందికి పొట్ట అనేది ఉంటుంది కదా, పొట్టకి అంటే డ్రైవ్ చేయడానికి కంఫర్టబుల్గా మనం స్టీరింగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ 3-4 ఇంచెస్ అప్ డౌన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అదేమో పార్కింగ్ లైట్స్. ఇది అంటే ఛార్జర్కి పెట్టిన దాంతో కూడా మనం మీడియాని కవర్ చేసుకోవాలి. అదేమో ఏసీకి సంబంధించింది, ఏసీ కూలు చేసుకోవడానికి. అది వర్షాకాలంలో రైట్ సైడ్ అంటే ముందు సైడ్ అంటే గ్లాస్కి దగ్గరలో హెయిర్ రావడానికి ఆప్షన్ అనేది యూజ్ అవుతుంటుంది. మనకు పొజిషన్లో కనిపిస్తూ ఉంటుంది. ఏసీకి సంబంధించిన దాంట్లో ఆప్షన్ అనేది యూజ్ చేయాలి. ఇది ఫ్రంట్ నుంచి బ్యాక్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇది టోటల్గా వోక్స్ వ్యాగన్కి సంబంధించిన ఆటోమేటిక్ కార్ జెట్టా వెహికల్ సెడాన్ వెహికల్ యొక్క రివ్యూ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డ్రైవ్ కేర్ఫుల్లీ, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్స్ ఇన్ డ్రైవింగ్. Freelancer driving service also available 24/7. Contact 9059036980. ఇదేంటంటే బయట డ్రైవర్ సర్వీసెస్ దొరుకుతూ ఉంటాయి. నెంబర్ కాల్ చేసి మీకు వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో డ్రైవర్ అనేది అరేంజ్ చేయబడి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.